మన శరీరానికి ఉప్పు తక్కువైతే ఏమవుతుందో తెలుసా? ఉప్పు లేనిదే ఏ వంటకం రుచిగా ఉండదు. అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటుందంట ఉప్పు. మరి ఉప్పును ఎక్కువ తీసుకున్నా కష్టమే, అదే మితంగా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి ఉప్పు తక్కువైతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలే చేస్తుంది, కానీ అతిగా తీసుకుంటే మాత్రం అది విషంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తడానికి ఉప్పు ప్రధాన కారణమవుతుంది. సాధారణంగా ఉప్పును ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. కానీ దీర్ఘకాలంగా మాత్రం ఉప్పును తగ్గించి తీసుకుంటే గుండె సమస్యలు వస్తాయనే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎలాగైతే ఎక్కువైతే ప్రమాదం ఉంటుందో, తక్కువైనప్పుడు కూడా అలాగే ఇబ్బందులు పడుతుంటాము. ఉప్పు తక్కువగా తీసుకుంటే ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత పెరుగుతుంది. ఇక కండరాల తిమ్మిరి, బలహీనత, మైకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందట. శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గిపోతే హైపోనాట్రేమియా అనే వ్యాధికి దారి తీసే అవకాశం ఉంటుందట. తలనొప్పి రావడం, వికారం, వాంతులు, అలసట, గందరగోళంగా ఉండడం ఈ హైపోనాట్రేమియా లక్షణాలు. కొన్ని సందర్భాల్లో మూర్ఛపోతారట. శరీరానికి తగినంత ఉప్పు లేకపోతే నీరు శాతం కూడా పెరుగుతోంది. ఈ కారణంలో శరీరంలో వాపు కనిపిస్తోంది. కాళ్ళ చేతులలో ఈ వాపు స్పష్టంగా కనిపిస్తుంది. ఉప్పు శాతం తగ్గితే కాల్షియం ఫ్రాగ్మెంటేషన్ ఉత్పత్తిని తగ్గిస్తోంది. దీనివల్ల ఎముకల డెన్సిటీ తగ్గడం ప్రారంభమవుతుంది. ఆస్ట్రియోపోరోసిస్ లాంటి ఎముకల సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక ఉప్పు పూర్తిగా తీసుకోవడం మానేస్తే మాత్రం థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఉప్పును ఖచ్చితంగా మరి పరిమితంగానే తీసుకోవాలి. ఇది వరకు తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని మెరుగైన సూచనల కోసం వైద్యుల సలహాలు పాటించండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.